చంద్రబాబు నాయుడు మీద బలమైన కేసు నమోదైంది. ఆయన ఇప్పుడు ఆ కేసు మీద బెయిల్లో ఉన్నాడు. ఇలా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, బలమైన కేసు ఆయన నమోదైంది కాబట్టి, ఆయన మీద ఏదైతే అప్పట్లో ఆరోపణలు వచ్చాయో అవే ఆరోపణలతో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా ఒక భూతాన్ని సృష్టించి తన కేసును వీకన్ చేసుకునే దానికోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తాను ఇటువంటి ఫాల్స్ కేసు ఒకటి ఫాయిస్టర్ చేసినాడు అన్నది వాస్తవం. తన మీద ఉన్న తన కేసును వీకన్ చేసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 29 మధ్యలో అదే తన పాత పాలసీ ప్రకారం అదే మాదిరిగా తను స్కామ్ చేసుకునే దానికి జస్టిఫై చేసుకునే దానికోసము మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలసీని ఈ పెద్ద మనిషి ఏ స్కాము జరగకపోయినా స్కామ్ జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు అమ్ముతామన్న బ్రాండ్లు ఏమిటి? మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ప్రజెంట్ లేక్ వస్తాం. ఆ ఫోటోలు తెమ్మ ఒకసారి. అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట, ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట, ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి ఇప్పుడు చూసిన క్వాలిటీ కట్టాగే పెట్టి